హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు SH ప్రాపర్టీస్. వాటర్ సోర్స్ నుండి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు బిట్టిది. సిటీకి చాలా దగ్గరలో ఉన్న ఒక గేటు చుట్టూ ఫెన్సింగ్ ఉన్న ఒక మామిడి తోట ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది ఒకసారి దాని వివరాలు ఏందో చూద్దాం. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్. ఇది ప్రజెంట్ అయితే మట్టి రోడ్డు, ఆల్రెడీ తార్ రోడ్ శాంక్షన్ అయిపోయింది దీనికి. సో ఇది గేటు, ప్రజెంట్ ఇది ఎంట్రన్స్. ఇది చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. చెట్లు అయితే అరౌండ్ ఒక 12 years ఓల్డ్. ఇది 12 to 15 years ఓల్డ్. ఇది ఆల్ టోటల్ అయితే 45 acres ల్యాండ్. ఇది ఇందులో మనకి మామిడి తోట వచ్చేసి అరౌండ్ ఒక 25 acres ఉంటుంది. అందులో 2 acres కొంతమంది, 5 acres కొంతమంది, 6 acres అలా డివైడ్ చేసుకొని కొన్నారు. సో ఇదైతే 2.5 acres. ఇది దీనికి చుట్టూ ఫెన్సింగ్, గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ, క్లియర్ టైటిల్ ఉన్న ఒక ల్యాండ్ అయితే ఇది సేల్లో ఉంది. ఇది దీంట్లో జస్ట్ గెస్ట్ హౌస్ ఒకటి పెట్టుకొని ఫామ్ హౌస్ లాగా దీన్ని చేసుకోవచ్చు. సో మనకి సిటీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. డిస్టెన్స్ కూడా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఒకసారి చూద్దాం మనం. ఇదైతే మనకు షామీర్పేట నుంచి ఒక 20 kilometers వస్తుంది. ఉప్పల్ నుంచి అయితే ఒక 30 kilometers వస్తుంది మనకు. అలాగే కీసర్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక 25 kilometers అలా వస్తుంది. ఈ మనకి బొమ్మల రామారం కానీ లేదంటే చీకటి మామిడి నుంచి అక్కడ నుంచి అయితే మనకు ఒక 10 kilometers అలా వస్తుంది. సో ఇదండి మనకి దగ్గర కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరే ఉంటుంది. దీనికి కాకరపట్ల బయోటెక్ పార్క్ కూడా దీని దగ్గరలోనే ఉంటుంది. అలియాబాద్ కానీ మూడుచింతలపల్లి కానీ చాలా దగ్గరలో ఉంటాయి. ఇది ఎందుకంటే ఇది భువనగిరి నుంచి అటు నుంచి అయితే భువనగిరి, అటు మనకి వరంగల్ హైవే, భువనగిరి కరీంనగర్ హైవే, ఈ మూడు 20 kilometers రేడియస్లో ఉంటుంది. సో కొంచెం సెంటర్ పాయింట్ అని మనం అనుకోవచ్చు. సో మనకి ఒక్కసారి వన్స్ ఇది భువనగిరి నుంచి మనకి ఈసీఎల్ అక్కడ రోడ్ అయితే 4 lane అయితే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది కాబట్టి వన్స్ 4 lane అయిపోతే దీనికి మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఆ దృక్పథంతో నేనైతే ఇది పోస్ట్ చేస్తున్నాను. సో దీని రేట్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు కోట్ చేస్తున్న అయితే 1,15,00,000 కోట్ చేస్తున్నాను, నెగోషియబుల్. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఈ ఏరియాలోనే మనకి 1/2 acre నుంచి అరౌండ్ ఒక 40 acres వరకు ఉన్నాయి. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇక్కడైతే రెడ్ సాయిల్, వాటర్ సోర్స్ బాగుంది, టైటిల్ కూడా మంచి క్లియర్గా ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో. కాకపోతే ఏదైనా ప్రాపర్టీ అయితే తీసుకునే ముందు అయితే మనం అన్ని పట్టా, పాస్బుక్, వాహనాలు, లింక్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, అన్ని ఇష్యూస్ ఉన్నాయా లేవు అనేది తీసుకోవాలి. సో ఇదైతే క్లియర్ టైటిల్లో ఉంది. ఇది ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఆ నెంబర్లో డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా ఆ డిస్ప్లే ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఏమన్నా మీకు డీటెయిల్స్ ఏదైనా ఫర్దర్ కావాలనుకుంటే. సో చుట్టూ అయితే మనం చూడొచ్చు, ఇక్కడ కీసర దగ్గరే ఉంటుంది, బయోటెక్ పార్క్ దగ్గరనే ఉంటుంది. చుట్టూ సరౌండింగ్స్లో కూడా నేను కవర్ చేశాను, ఒకసారి మీరు చూడొచ్చు. సో అది మనకు కనిపించేది. ఇప్పుడు ఇటు సైడ్ అయితే మనకి కీసర వస్తుంది, కీసర గుట్ట. బయోటెక్ పార్క్ కొంచెం ముందు కనిపిస్తుంది మనకి, అరౌండ్ ఒక 2 kilometers, 3 kilometers అలా వస్తుంది అంతే. సో ఆ ఏరియాలో అయితే మనకి బయోటెక్ పార్క్ ఏరియాలో అయితే మనకి అరౌండ్ 3 CR వరకు అట్లా నడుస్తున్నది నియర్ బై ఉన్న వాళ్ళకి. సో చుట్టూ అయితే ఏరియా అయితే మంచి కంఫర్టబుల్ జోన్లో ఉంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది బయోటెక్, ఇది కరకపట్ల బయోటెక్ పార్క్ ఇది. సో ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే కల్టివేట్ చేయాలనుకున్నా, లేదంటే గెస్ట్ హౌస్ పరంగా ఎవరికైనా కావాలనుకున్నా మాత్రం ఇది సూటబుల్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకునే వాళ్ళ మట్టుకి మీ యొక్క డీటెయిల్స్ అయితే ల్యాండ్ ఎంత ప్లస్ రేట్ ఎంత, దాని డీటెయిల్స్ ప్లస్ లొకేషన్ ఒకసారి షేర్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు నేను అంతా ఓకే అనుకుంటే మాత్రం నేను ఒకసారి వచ్చి షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఒక ప్రాపర్టీ అయితే, మంచి ప్రాపర్టీ మీకు నేను చూపిస్తాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా కావాలనుకుంటే గివ్ ఏ కాల్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. We'll meet in the next video. Until then, bye bye guys, see you.